శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ధర్మం అంటే ఏమిటి, ధర్మం 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 అంటున్నారు, కానీ ఏది ధర్మం? ఎవరికి నచ్చింది వాళ్ళకి ధర్మమా? ఎవరు చేసేది వాళ్ళకి న్యాయమా? ఎవరు మాట్లాడేది వాళ్ళకే సత్యమా? మనల్ని మనం కాపాడుకోవటం కోసం ఇదే ధర్మం అంటాం, ఇదే న్యాయం అంటాం, అబద్ధాల్ని అసత్యాల్ని ఆడుతూ ఉంటాం. ఎన్నో రకాలుగా జీవితం ఎటు పడితే అట్లా జీవించేస్తున్నాం. ధర్మాన్ని పట్టుకొని మనం జీవిస్తే ధర్మం ఎప్పటికైనా కాపాడుతుందండి. నిజం చెప్తున్నాను, ధర్మాన్ని పట్టుకోవాలి. మరి ఏంటిది ఆ ధర్మం అంటే? ధర్మం సందర్భాన్ని బట్టి మారుతుంది. అంటే సందర్భం అంటే ఏంటిది? ఒక మహిళే ఉంది, తన కుటుంబం పట్ల తను ధర్మంగా ఉండాలి. ఎలా? సమయానికి నిద్ర లేవాలి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి, వంట చేయాలి, ఇంట్లో వాళ్ళని మెప్పించాలి, ఇళ్ళంతా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత తన పనులకి, అంటే జాబ్ చేసే మహిళలైతే తన దాన్ని చేయాలి. అది మహిళ యొక్క ధర్మం. ఇంట్లో పిల్లలు పెద్దగా అయ్యారు, పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళకి వివాహాలు చేయాలి, కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, అది మహిళ ధర్మం. మరి పురుష ధర్మం, పురుషుడి దగ్గరికి వచ్చే వరకు ధర్మం మారుతుంది. ఏంటిది? పురుషుడు ఇల్లు ఊడ్చి తొడవడు, పురుషుడు బట్టలు పిండి ఆరేయడు, పురుషుడు వంట చేయడు. పురుషుల లక్షణం ఏంటిది అంటే కుటుంబాన్ని సంరక్షించటం. అంటే ఎలా? పరాయి పురుషుడు ఇంటి మీదకి రాకుండా, గొడవలు చేయకుండా ఇంట్లో ఉన్న కూతుర్ని భార్యని సంరక్షించుకోవటం ధర్మం. తను సంపాదించిన ప్రతి పైసా ఇంటి కోసం, దాన ధర్మాల కోసం, ఆలయాల కోసం ఖర్చు పెట్టడం ఆయన యొక్క ధర్మం. భార్యని పిల్లల్ని బాగా ప్రేమగా చూసుకోవటం, ఇంటికి వచ్చిన బంధువుల్ని గౌరవించటం, ఇవన్నీ కూడా పురుషుడి యొక్క ధర్మం. మరి పిల్లల దగ్గరికి వచ్చేవరకు తల్లిదండ్రుల ధర్మం మారుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను చూపిస్తున్నామని ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం. మొదటగా ప్రేమలు ఎక్కువైపోయాయి, గోము చేయటం ఎక్కువ అయిపోయింది. మా చిన్నప్పుడు గిన్నెలు తీసుకొని అన్నం తీసుకొని అంబడిబడి పెట్టేవాళ్ళు కాదు. ఇంట్లో కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబం ఉండేది. ఎవరు తింటున్నా వాళ్ళ దగ్గరికి పిల్లలు అలా జోగాడుతూ వెళితే 4 ముద్దలు అన్నం పెట్టేవాళ్ళు, నడుస్తూ వెళ్తే 4 ముద్దలు అన్నం పెట్టేవాళ్ళు. అలా వాళ్ళు అందరి పళ్ళెల్లో తిని తిని మేము పెరిగాం. మేము బాగలేమా? బాగానే ఉన్నాంగా. ఇప్పుడు సొంత అత్తగారు తింటూ పిల్లాడికి ఒక ముద్ద పెట్టబోతే, అయ్యో అత్తయ్య మీ ఎంగిలి పెడుతున్నారు పిల్లలకి అని గోల చేసే కోడళ్ళు వచ్చారు. తప్పు. మరి మేం పెరగటానికి, ఇప్పుడు మన పిల్లలు పెరగటానికి తేడా ఎక్కడ కనిపిస్తుందో అర్థమైందా? అది ధర్మం కాదు. పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. ఎప్పుడు? ఆరోగ్యకరమైన భోజనం పెట్టినప్పుడు. వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే మంచి దారిలోకి తీసుకురావడం కోసం దండించాలి, కొట్టాలి, తిట్టాలి, అన్నీ చేయాలి. చేయటంలో అది ధర్మం. ఇక్కడ తల్లిదండ్రుల ధర్మం మారిందిగా పిల్లల దగ్గరకు వచ్చేవరకు. అది ఈ భార్యాభర్తలకి వాళ్ళ తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు, ఈయన తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకోవటం, వాళ్ళ బాధ్యతని తీసుకోవటం ధర్మం. మారుతూ వచ్చిందా ధర్మం అనేది? అది బయటికి వెళ్ళాం, అయ్యో దాన ధర్మాలు చేయమన్నారే అని చెప్పానని మనకొచ్చిన శాలరీ మొత్తం దాన ధర్మాలు చేయటం ధర్మం కాదండి. కాదు. మనకొచ్చిన శాలరీని భాగాలుగా చేసుకొని కొంత సేవింగ్స్, కొంత ఇంటికి, కొంత దాన ధర్మాలకి ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇది కూడా ధర్మమే. ఇక్కడికి వచ్చే వరకు ధర్మం మారిపోయింది. ఇలా ధర్మం అంటే ఏమిటి అంటే ఒక్క రకంగా ధర్మం లేదు. ఆలయానికి వెళ్ళాం, ఆలయంలో భగవంతుని దర్శనం చేసుకున్నాం, తీర్థం తీసుకున్న తర్వాత అక్కడ ప్రసాదం పెట్టింది తిని అక్కడ పడేసి వస్తే ధర్మం కాదు. ఆలయాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం ధర్మం. మారింది ఇక్కడ ధర్మం. ఏంటి? తిన్నది ఒక డస్ట్బిన్లో పడేయటం, అలా చేయటం. చెట్లని అంటే వృక్షాలని నాటటం, వాటిని పెంచటం మన ధర్మం. అలా ధర్మం గురించి చెప్తే అండి చాలా చాలా ఉంటాయి ధర్మాలు అనేవి. కాకపోతే మన వల్ల ఒకరికి ఎప్పుడు నష్టం జరగకూడదు, ఒకరి సొమ్ముని మనం అన్యాయంగా తీసుకుని తినకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు, ఒకరిని అవమానించకూడదు. ఇవి అన్నీ కూడా, ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళు ధర్మంగా ఉన్నట్లు. మన పని మనం చేసుకుందామండి, చేతనైనంత పరాయి వాళ్ళకి సాయం చేద్దాం అనేది ఉండాలి. అంతే. కొంచెము చోటిస్తే ఇల్లంతా ఆకుపై చేశారంటే అది అధర్మం అండి. అధర్మం కాదు.
కాబట్టి ఇప్పుడు అధర్మం ప్రబలిపోతోంది. కాబట్టి ధర్మం గురించి చెప్తే వినేవాళ్ళు, తీసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరండి. నిజాలు మాట్లాడే వాళ్ళ మాటను కూడా వినేవాళ్ళు లేరు. అబద్ధాలు ఎక్కువగా చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళని నమ్ముతున్నారు. కానీ అరే 10 మందికి మందే రూ. 10 ఎక్కువగా ఇద్దాం అనుకున్న వాళ్ళకి లేదు. కాకపోతే ఇలా బాధపడుతున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. మనకి మన పిల్లలకి ధర్మం రక్షణ ఇస్తుంది. అది ఆరాలాగా ఒక గీత తీసుకొని మన జోలికి ఎవరు రావటానికి కూడా సాహసించరు, మనతో మాట్లాడటానికి కూడా ధైర్యం చెయ్యలేరు. ఎందుకంటే మనల్ని మోసం చేశారు, మనకి అబద్ధాలు చెప్పారు, మంది దోచుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ శక్తి లేదు, శక్తిని కోల్పోయారు వాళ్ళు. మనలో శక్తి, ధర్మం అనేది పెరిగింది. కాబట్టి ఆ ధర్మం ఒక ఆరాలాగా మన చుట్టూ ఉండి మనల్ని రక్షిస్తుంది. నిజం అయితే నిదానంగా రిజల్ట్స్ వస్తాయండి. నిజం నిదానంగా నడుస్తుంది, అబద్ధం పరిగెత్తి మరి పాలు తాగుతుంది. నిజం అబద్ధం ఊరంతా గబగబా తిరిగేస్తుంది. నిజం వచ్చేలోపు అబద్ధం తిరిగేసినప్పుడు నిజం వచ్చిన ఎవరు నమ్మట్లేదు. అది ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఎవ్వరికీ శక్తి లేదు. ఇప్పుడు ఒక కారు తీసుకొని వెళ్ళాము, అక్కడ నో పార్కింగ్ అని ఉంది, కానీ అక్కడే పార్క్ చేస్తాం. ధర్మం అది. ఎందుకు ఆ పోలీస్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు నో పార్కింగ్ పెట్టారు అంటే అక్కడ ఏదైనా అపాయాలు జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడ ఏదైనా టర్న్ తీసుకునే అవకాశము, లేకపోతే ఎవరైనా మనుషులు నిలబడడం కోసం కొంత స్పేస్ రోడ్డు మీద ఇచ్చారో, ఇవన్నీ కూడా మనం ఆచరించాలి కదా. ప్రభుత్వం పెట్టిన రూల్స్ను అధిగమించకూడదు, ధర్మం కాదది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. మీకు చేతనైనంత ప్రయత్నం చేయండి ధర్మంగా ఉండటానికి. మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ అతిగా మాట్లాడి అధర్మమైన మాటలు మాట్లాడటం, అసత్యాలు మాట్లాడటం పాపానికి హేతువులు. ఇవన్నీ కూడా ఒక మనిషిని చంపేస్తే వచ్చే పాపం కంటే అధర్మంగా ఉన్నవాడికి పాపం ఎక్కువ, అబద్ధాలు చెప్పేవాడికి పాపం ఎక్కువ. నిజం చెప్తున్నాను. కాబట్టి ధర్మాన్ని పట్టుకుందాం. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మీరు ప్రపంచాలను ఏలాల్సిన అవసరం లేదు, మీ కుటుంబాన్ని ఏలండి, ధర్మంగా ఉండండి. స్వస్తి.